పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం ముందు అంటే వారికి ఉన్నటువంటి ఫలితాలను గమనిస్తే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు ఈ రాశి వారికి 10వ స్థానంలో, దాన్ని కంటక గురుడు అంటారు, 10వ స్థానంలో తామ్రమూర్తి, ఆ తదుపరి 11వ స్థానమందు లోహమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 7వ స్థానంలోనే ఉంటారు, లోహమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 6, 12వ స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 5, 11వ స్థానాల్లో కూడా వారు లోహమూర్తులుగానే సంచారం చేస్తారు. ఈ మూర్తిత్వం అనేటువంటిది ఎందుకు అంటే ఈ గోచార పరంగా ఒక గ్రహం, దీర్ఘ సంచార గ్రహం స్థానం మారినప్పుడు దాని యొక్క బలాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ మూర్తిమంతాల ద్వారానే. సరే, ఈ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరంలో చాలా పెరిగింది. కారణం ఏంటి అంటే గురుని యొక్క బలం పెరగడం ప్రధానమైనటువంటి విషయం. గత సంవత్సరం అంతా ఈ రాశివారు కేవలం రాహు యొక్క బలం మీదే వెళ్ళారు. ఇప్పుడు రాహువు అనుకూలిస్తున్నారు, గురుడు కూడా అనుకూలిస్తున్నారు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బలం అధికంగా ఉన్నది. అంటే ఈ సంవత్సరం మొత్తంలో యోగించే రాశుల యొక్క లిస్టులో కన్యారాశి వారు కూడా ఉంటారు. ఇది ఒక మంచి విషయం. కారణం ఏంటి? లాభస్థాన స్థితి గురుడికి చాలా మంచిది. మీరు గమనించండి, ఏదైనా ఒక గ్రహం బాగా లేకపోతే సంకల్పం చెప్తారు, ఫలానా గ్రహం ఫలానా దోషం తగ్గి శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని సంకల్పం చెప్తారు. అలా ఇప్పుడు ఏకాదశ ముందు గురుడు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? అర్ధంచ స్వకురాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ గురుడు లాభస్థానమందు మీకు ఆర్థిక బలాన్ని కలగజేస్తున్నాడు. అలాగే యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు? గత సంవత్సరానికి వెళ్ళండి. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక, ఈ డబ్బు వస్తుందో రాదో ఇబ్బంది, అది మనకు అర్థం కాక మానసికమైనటువంటి భయం కన్యారాశి వారిలో ఎక్కువగా ఉండేలా చేస్తాడు గురుడు. అలాగే వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలకి గురుడు కారణం. మీరు గమనించండి, గత సంవత్సరంలో పలానా ప్లాన్ మీరు చేసుకోవడము, వెళ్దామని టికెట్లు బుక్ చేసుకోవడం, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, ఇవి కన్యారాశి వారిలో చాలా ఎక్కువ మందిలో చూస్తారు. పలానా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం, టికెట్లు తీసుకోవడం, అది ఫ్లైట్ టికెట్లైనా, ట్రైన్ టికెట్లైనా, బస్ టికెట్లైనా, తీరా ఆ రోజు వచ్చేసరికి ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం, ఆ టికెట్ల డబ్బులు పోతూ ఉండడం, ఇలా వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరంగా వృధాగా ధనాన్ని ఈ ప్రయాణాల రూపేణా ఖర్చు పెట్టినటువంటి స్థితి కూడా కన్యారాశి వారిలో ఉన్నది. మరి ఈ సంవత్సరంలో యశోవృద్ధిర్ బలం తేజ, యశస్సు అనగా కీర్తి, అంటే ఎక్కడైతే మీ పేరుని చెడుగా ప్రచారం చేసి ఉన్నారో, ఎక్కడైతే మీరు తల దించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయో, మరలా అదే ప్రాంతమందు తల ఎత్తుకుని తిరిగేటట్టు గురుడు చేస్తారు. అంటే మీ యొక్క శక్తి, మీ యుక్తాయుక్త విచక్షణ, అలాగే మీ ప్రవర్తన, మీ ఆలోచన, ఇవన్నీ కూడా గురుడు చాలా పెంచుతూ ఉంటారు. లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పెంచడానికి గురుడు కారణమవుతారు. శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. అంటే మీరు చూడండి, ఎన్ని పూజలు చేస్తున్నా మాకేం ఫలితం రావట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే మంత్రసిద్ధి కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా గతంలో మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసేటువంటి అనుష్ఠానాదులు, వీటి యొక్క మంత్రం అది సిద్ధించేటువంటి స్థితి గురుడు లాభంలో ఉంటే కలుగుతుంది అన్నారు. కాబట్టి అటు ఆ స్థితి కన్యారాశి వారికి ఉన్నది. అలాగే 6వ స్థానమందు ఉన్నటువంటి రాహు, 6వ స్థానము అంటే అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము కింద చెప్పారు. మరి ఆ శత్రు, రోగ, రుణ స్థానాల యందు ఉపచయ స్థానమందు రాహు ఉండడం వల్ల ఆ బాధల్ని తగ్గించి వేస్తాడు. అంటే గౌర్భూమి శత్రునాన్ లాభ అన్నారంటే శత్రువుల పైన కంప్లీట్గా విజయానికి రాహు కారణమవుతారు. రుణ బాధల నుండి బయటపడేటట్టు చేస్తాడు. అలాగే మీరు చూడండి, నా తల తాకట్టు పెట్టేనా, నీ బాకీ తీరుస్తానని ఎవరికైతే మీరు చెప్పి కొంత గడువు అడిగి ఆ గడువు దాటిపోవడం ద్వారా వారి దగ్గర చెడ్డ పేరు పొంది మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, అటువంటి వారికి ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే
మీరు సకాలంలో మీ డబ్బుని చక్కగా మీరు ఏదైతే తాకట్టు పెట్టారో లేదా ఏదైతే అప్పు తీసుకున్నారో దాన్ని మీరు చెల్లించగలుగుతారు, మీ వస్తువులు మీ దగ్గర పెట్టుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి, బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారము, తాకట్టు పెట్టినటువంటి ఇంటి దస్తావేజులు ఇలా ఏవైతే ఉన్నాయో, లేదా ఈఎంఐలు కడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల నుండి, అంటే బ్యాంకు నుండి రికవరీ చేసుకుంటారు, డబ్బు కట్టి ఈఎంఐలన్నీ కూడా ఫినిష్ చేయగలుగుతారు. ఇలా రుణాలన్నీ కూడా మీరు తీర్చుకోగలిగేటువంటి శక్తిని ఈ గురు రాహువులు ఇద్దరు ఇస్తారు. అక్కడ సప్తమ స్థానంలో శనేశ్వరుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు, ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత. సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి ఏం చేస్తుంది, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేలాగా, కొంతమందిలో ఇదే శనేశ్వరుడు దేశాంతరవాసాన్ని చేయడానికి సైతం అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి అటు శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టడం లేదు, రాహువు యోగిస్తూ ఉన్నారు, గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. దీనికి తోడుగా జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే అత్యంత శుభ ఫలితాలని మరలా మనం పొందగలుగుతాము. కాబట్టి ఇక్కడ జాతకం కూడా బాగుంటే కన్యారాశి వారికి అది మరింత సుఖప్రదంగా శుభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇంకా గురుడు శుభ కార్యక్రమాలు చేయడానికి, సంతానోత్పత్తి, వంశాభివృద్ధి కలగడానికి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ సంవత్సరంలో. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజున ప్రత్యేకించి గణేశ్వరుని అంటే విఘ్నేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ, పంచదార కానీ, చెరకు కానీ, తేనె కానీ సమర్పణం చేస్తే వారు ఏ కోరికతో అయితే దాన్ని సమర్పణం చేశారో ఆ కోరిక చాలా చక్కగా నెరవేరుతుంది. అలాగే గణపతి యొక్క ఆరాధన, గణపతి షోడశనామ పారాయణ, లేదో గణపతి అష్టోత్తర పారాయణ, లేదో చక్కగా ఒక గణపతి ఉంగరాన్ని చేతికి ధారణ చేయడము, పంచముఖీ రుద్రాక్ష ధారణ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి.